తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి మీ సన్నిధులు నాయన ఈ రాత్రికాల సమయంలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం. అన్యాయము చేయువారి మీద కోపపడు దేవా మీకే మహిమ. సమాధానకర్తయగు దేవా మీకే ఘనత. జయం అనుగ్రహించు దేవా మీకే స్తోత్రం. వృద్ధి కలుగు చేయ దేవా మీకే మహిమ. మా అవసరములు తీర్చు దేవా మీకే స్తోత్రం. ఐశ్వర్యము గల మా దేవా మీకే ఘనత. మహాదేవా మీకే స్తోత్రం. రాజుమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. దేవతలకు దేవా మీకే మహిమ. మర్మములను బయలుపరచు మా దేవా నీకే స్తోత్రం. అద్వితీయ దేవా మీకే ఘనత. జ్ఞానము గల మా దేవా నీకే స్తోత్రం. సమస్త శరీరాత్మలకు దేవుడైనటువంటి మా తండ్రి నీకే స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి నీకే స్తోత్రం. నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్న మా తండ్రి నీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే మహిమ. మమ్మును ఓదార్చువాడా మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే ఘనత. సాత్వికుడైనటువంటి మా దేవా మీకే మహిమ. తృప్తిపుచ్చేవాడమైనటువంటి మా తండ్రి నీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం. నన్ను ఓదార్చు మా దేవా నీకే మహిమ. ప్రభా పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధులు నాయన, ఇదిగో తండ్రి మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. నిజమే తండ్రి నాయన, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నీ మన్నించమని తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన యెషయా గ్రంథము 44:22 సెలవిచ్చినట్లు మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలినట్లు నీ పాపములు తుడిచివేసి ఉన్నానని సెలవిచ్చిన రీతిగా నాయన తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధులు నాయన ప్రభా నీవు దయాళుడివై క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడవు నాయన. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాక్షేమ గల దేవుడవు తండ్రి. ఇక నేను మా పాపములన్నీ హిమము కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని ఇష్టపుతో మా పాపలు పరిహరించమని వేడుకుంటున్నామయ్యా. అయా గొప్ప దేవా తండ్రి, ఇదిగోనైనా సర్వలోక న్యాయాధిపతి తండ్రి, ఇకనైనా ఇక తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నైనా మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి మీ సన్నిధిలో విధవరాండ్రులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారు. పక్షాన వాద్యమని న్యాయం జరిగించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా మీ సన్నిధిలో నాయన గర్భిణీ స్త్రీలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సుఖప్రసవం దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా పిల్లలు లేని దంపతులందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అలనాడు మీరు జకర్యాని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి నాయన, అలనాడు మీరు నాయన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి పిల్లలు లేని దంపతులందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రమయ్యా. అయ్యా తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలోనైనా మాకు అందరికీ తండ్రి జ్ఞాన హృదయం దాయిచ్చండి అయినా నాయన వివేచన గల మనస్సును మాకు దాయిచ్చండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి అనేకులు నాయన ఇగో తండ్రి మీరు సంఘముగా కూడుకొనుట మానకంటే మీరు లేఖనంలో సెలవిస్తున్నారు తండ్రి. అయినప్పటికీ కూడా తండ్రి ఎందరో నాయన ఆదివారం నాయన ఇగోనైనా సంఘముగా కూడుకోవడం రాగడం మానేసి తండ్రి ఎందరో ఇగోనైనా ఉన్నారైనా అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి నాయన ఎందరో బిడ్డలలో నాయన దాగి ఉన్న పాపాన్ని తీసివేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా స్వార్థమే కానీ దురుద్దేశము కానీ తండ్రి నాయన ఇగో తండ్రి సంఘంలోనైనా ఏ బిడ్డకి లేకుండానైనా సంఘంలోనైనా ఐక్యత దయచేయమని అడుగుచున్నామయ్యా. సంఘములో తండ్రి నాయన శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సందేహము కానీ అనుమానము కానీ ఇటువంటివి ఏవి లేకుండా తండ్రి నాయన మీ చిత్తానుసారంగా తండ్రి మేమందరము కూడా తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు మిమ్మల్ని గణపరిచినట్లు తండ్రి మాకు అందరికీ జ్ఞాన హృదయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో నాయన మీ కృపా కాపుదలు దయచేసి నాయన మీ చిత్తానుసారంగా మేమందరం నడిచినట్లు నాయన ఈ పరలోపు కనాను ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా పాపంలో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని
అడుగుచున్నాం తండ్రి. మీ కృప కాపుదల దాయిచ్చండి అయినా. ఇకనైనా తండ్రి మా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో శత్రువులు ఉన్నారయ్యా. మా మీద దూషణ మాట్లాడుతున్నటువంటి ఎందరో శత్రువులు ఉన్నారనైనా. అటువంటి బిడ్డలకు అందరికీ కూడా తండ్రి మేము క్షమించేలాగున తండ్రి, మేము మన్నించేలాగున తండ్రి నాయన ప్రేమ ఐక్యత కలిగి ఉండినట్లు నాయన మాకు మేము తండ్రి నాయన మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసును పోలి ఉండినట్లు నాయన మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ప్రపంచంలో ఉన్న బిడ్డలందరి శాంతి సమాధానం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ సేవకులను తండ్రి వాక్యము సరిగ్గా విభజించి బోధించే నాయన కృపా భాగ్యము తండ్రి సేవకులకు అందరికీ దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానము బుద్ధి తండ్రి మాకందరికీ సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి నాయన దయచేసి నాయన తండ్రి జ్ఞానం లేకనే నా బిడ్డలను నశించిపోతున్నారని సెలవిస్తున్నారు కదా లేఖనము తండ్రి. అట్టి రీతిగా తండ్రి బిడ్డలకు అందరికీ జ్ఞాన హృదయము దయచేయండి అయ్యా. మన దేశంలో ఉన్నటువంటి అధికారులకు నాయన పోలీస్, ఆర్మీ, నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, బోర్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, రైతులను కానీ, కూలీని కానీ, ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను, వృత్తి పని చేస్తున్న వారిని నాయన సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రాల్లో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్ర, తెలంగాణ నాయన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న బిడ్డను, ప్రతి ప్రజలను తండ్రి ఇక మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయండి అయినా. నాయన ఏ ఒక్కరూ నశించిపోతే నీకు ఇష్టం లేదని కలిగిన దీర్ఘశాంతము గలవాడవై ఉన్నావు కదా తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి నాయన బండలాంటి రాతోదాలు తీసివేసి మెత్తన మాంసోదాలు అనుగ్రహించమని, నీవే జీవం గల దేవుడని వారు గుర్తున్నట్లు తండ్రి వారికి మనోనేత్రాలు వెలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈ పరలోకపు కనాను ప్రయాణంలో తండ్రి నాయన అలనాడు మీరు ఏ విధముగా అయితే తండ్రి పగల మేఘ స్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను ఉండి తండ్రి నీవు తోడయ్యుండి నువ్వు నడిపించావు నాయన. అన్ని సమస్యల్లోనూ నాయన ఇగో తండ్రి నాయన నీవే నే సన్నిధి తోడించి నడిపించావయ్యా. అయ్యా వారి ఆకలి కొరగా తండ్రి నాయన పరలోకపు మన్నాన్ని కురిపించావయ్యా. అయ్యా తండ్రి నాయన వారి దాహమునకు నాయన నీళ్లు అడగగా తండ్రి బంటను చీల్చి నాయన చెకుముకి రాయిని చీల్చి నీవు నీళ్ళు ఇచ్చావయ్యా. అయ్యా అట్టి గొప్ప దేవుడవయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధి తోడుంటే మాకే సమస్యలు ఉన్నా తండ్రి నాయన ఇగో తండ్రి వాటిలన్నిటి నుంచి విడిపించి నాయన నీ కృప భాగ్యంతో తండ్రి మమ్మల్ని నడిపించుతున్న, ఇప్పటికే మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. ప్రతి విషయంలో మీరు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. నిజమే తండ్రి రక్షణ మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. పాపములను మమ్మల్ని క్షమించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సజీవులైన మీ రెక్కల చాటును మమ్మల్ని దాచుతున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇగో తండ్రి నాయన మా ప్రార్థన వినిచున్నందుకు తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనకు జవాబు దయచేస్తున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చినటువంటి జీవ ఆహారం కొరకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి జీవ జలం కొరకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి సర్వ సృష్టి కొరకు తండ్రి ఇగోనైనా ప్రతి విషయంను బట్టి తండ్రి నాయన మీ సన్నిధి జోడించిన మీ కృపను బట్టి నాయన మీరు ఇచ్చినటువంటి ప్రతి భాగ్యాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నాయన సాతాను కట్టలలో ఎంతమంది బిడ్డలైతే బంధించబడి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీరు విడిపిస్తున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో నాయన ఏ బిడ్డను తండ్రి ఏ బంధకాలలో సాతాను బంధించి ఉన్నాడో నాయన అటువంటి బిడ్డలందరినీ తండ్రి మీ బలమైన నామాన్ని బట్టి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి విడుదల ప్రకటన చేస్తున్నామయ్యా. అయ్యా మీరు విడుదల దాయి చేసినందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. సంఘంలో ఉన్నటువంటి నాయన ప్రతి సమస్యల నుంచి బిడ్డలను విడిపించండి నాయన. సంఘంలో ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించి నాయన బిడ్డకి నాయన నిజముగా మొరపెట్టి ప్రతి బిడ్డని కూడా తండ్రి వారి సమస్యల నుండి, వారి ఇబ్బందుల నుండి, వారి ఇరుకుల నుండి ప్రతి సమస్యల నుంచి వారిని విడిపించి తండ్రి విడిపించే దేవుడు నీవే అని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా కృప చూపించి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాయా. మీ సన్నిధి తోడుంచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా దేవా ఇగో తండ్రి మనం ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఉద్యోగాలు అనుగ్రహించండి నాయన. ఇంటర్వ్యూల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ నాయన ఇగో నాయన ఇంటర్వ్యూ కొరకు వెళ్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు దయచండి నాయన. ఇక నాయన ఉద్యోగంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్న తండ్రి విడిపించండి అయ్యా. నాయన అనేక బిడ్డలు ఆడబిడ్డలు ఎందరో నాయన పని చేస్తున్నారు నాయన. ఇంటి పరిస్థితులు బాగులోక తండ్రి ఇంకా ఆడబిడ్డలు కూడా పనికి వెళ్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంది అయ్యా. మీరు ఎక్కల చాటున భద్రపరచండి అయ్యా పని ప్రాంతాలలో కూడా మేము నాయన మిమ్మల్ని నాయన మహింపరిచే పిల్లలుగా ఉండున్నట్లు తండ్రి మీ బిడ్డలుగా ఇగో ఇవి నిజమైనటువంటి దేవుని బిడ్డలని నాయన మేము సాక్ష్యం పొందులట్లు ఆయన సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి
పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి యవన బిడ్డలకు అందరికీ తోడంటే వాక్యం ఎరిగినటువంటి ఆడబిడ్డలకు వాక్యం ఎరిగినటువంటి మా బిడ్డలను దాయిచ్చండి అయినా, మా బిడ్డలకు వాక్యం ఎరిగినటువంటి ఆడబిడ్డలను దాయిచ్చేసి తండ్రి మేమందరము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో తండ్రి మిమ్మల్ని గణపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు నాయన సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఆయన తండ్రి మీ సన్నిధులు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చండి అయినా, మీ కృపా కాపుదలు దాయిచ్చండి తండ్రి, మీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయనగా మీ సన్నిధులు తండ్రి నాయన మీ కృపా కాపుదలు దయచేసి తండ్రి ఏసేపు వలె తండ్రి మేమందరము నాయన పరిశుద్ధులుగా నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వలె తండ్రి మేమందరము నాయన తండ్రి నాయన బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి ఇగో తండ్రి మీ సన్నిధిలో నాయన మేము తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని స్తుతించు, మిమ్మల్ని గణపరచుతూ తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయనట్లు మాకందరికీ ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానం, ప్రార్థనా శక్తిని దయచేయమని తండ్రి యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు, ఇర్మియా వలె నాయన మేము రోధించి ప్రార్థించినట్లు ప్రార్థనా శక్తిని మాకు అందరికీ దయచేయమని తండ్రి. మేమందరము సాత్వికము, దీర్ఘశాంతము, దయాలత్వము, సమాధానము, విశ్వాసము, ప్రేమ, ఆశానిగ్రహము తండ్రి అనేటువంటి ఆత్మఫలాలందరము మేము పండినట్లు, ఆత్మఫలాలు పండే విధంగా ఉండినట్లు తండ్రి మాకందరికీ జ్ఞానవృద్ధి దయచేయమని తండ్రి. మేమందరము నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను తండ్రి మీ సన్నిధిలో మేము బ్రతికి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేసి మమ్మల్ని నడిపించమని తండ్రి. ఈ పరలోపు కనాను ప్రయాణంలో మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని ఇగో తండ్రి నాయన ఈ ప్రార్థన వినిచున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నాయన అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలను తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదల దయచేయమని, మీ మెండైన దేవులతో మమ్మల్ని నింపి నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా ఈ సమస్త ప్రార్థన నాయన ఇగోనైనా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన నామాన్ని బట్టి నాయన ఈ ప్రార్థన ఇగోనైనా ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించట మేలని మీ సన్నిధిలో ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.